వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధార్మిక వ్లాగ్స్. మన ఛానల్లో వెనిలా డైట్ పోస్ట్ చేయమని చాలామంది అడుగుతున్నారు కదా. సో ఇవాటి నుంచి మన ఛానల్లో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వీడియో వస్తుంది అనమాట. మీరేంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. మీరు 8 o'clockకి టీ లేదా కాఫీ తీసుకొని తర్వాత లెమన్ ఉంటుంది కదా, అది హాట్ వాటర్లో పిండుకొని తాగండి. లేదు మీకు లెమన్ పడదనుకుంటే హాట్ వాటర్లోకి అదే గోరువెచ్చని వాటర్లోకి చియా సీడ్స్ యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు అనమాట. ఇది మార్నింగ్. అండ్ 9 o'clockకి మన స్మూతీ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు 9 o'clockకి మన స్మూతీ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఇది వాళ్ళు మనకు పంపిన పిక్ అనమాట. మార్నింగ్ స్మూతీకి ఏంటంటే ఒక కాకరకాయ ఉప్పు తీసుకోండి. అండ్ ఎండు ద్రాక్ష, వాళ్ళు నల్ల ఎండు ద్రాక్ష తీసుకోమన్నారు, నాకు దొరకలేదు, సో ఇది తీసుకున్నాను అనమాట. వాల్నట్ అనమాట, ఆల్మండ్స్ ఒక 3 తీసుకోండి. అండ్ స్ట్రాబెర్రీ తీసుకోవాలి, నాకు స్ట్రాబెర్రీ కూడా దొరకలేదు. అండ్ 2 పిస్తాస్ తీసుకోండి. వీటన్నిటిని స్మూతీ లాగా గ్రైండ్ చేసుకోండి వాటర్తో. ఆరెల్స్ మీకు ఆల్మండ్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ యూస్ చేయాలనుకుంటే ఒక 2 spoons యూస్ చేసుకోండి. సో వాటన్నిటిని గ్రైండ్ చేసేసుకొని వాటర్తో వడగట్టుకోండి. వడగట్టుకున్న తర్వాత వీట్ గ్రాస్ పౌడర్ ఉంది కదా, లింక్ నేను కమ్యూనిటీలో ఆల్రెడీ పోస్ట్ చేసా, చూడండి. అది ఒక 1 spoon యాడ్ చేసుకొని తాగాలన్నమాట. ఇది బ్రేక్ఫాస్ట్. మీరు పక్కా వడగట్టుకున్న తర్వాతనే వీట్ గ్రాస్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా ఒక 200 ml స్మూతీ చేసుకొని తాగాలన్నమాట. అండ్ ఇంకా 11:30 to 12కి లంచ్. ఈరోజు మనకి రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్తో పాటు మనకి ఇది లేడీస్ ఫింగర్ ఫ్రై ఉందన్నమాట. లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ తిరువాత పెట్టుకోవడము, చిల్లీస్ ఆప్షనల్ అనమాట, నేను వేసుకున్న. వాళ్ళైతే ఆయిల్లోకి ఈ బెండకాయలు వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకోమని చెప్పారనమాట. అండ్ చూస్తున్నారు కదా, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ లేకపోతే జొన్న అన్నం కానీ క్వినోవా కానీ తీసుకోవాలి. దాంతోపాటు 3 to 4 spoons ఆఫ్ బెండకాయ ఫ్రై విత్ 2 egg whites, 3 egg whites అనమాట, 2 కాదు 3 egg whites తీసుకోవాలన్నమాట. ఇది మన లంచ్. 11:30 to 12 లోపు లంచ్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ 3 o'clockకి మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే చిన్న కప్పులో హాఫ్కి కాఫీ విత్ 2 మ్యారీగోల్డ్ బిస్కెట్స్, లేదనుకుంటే ఏదైనా ఒక ఫ్రూట్, నేను మన ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆ లిస్ట్లో ఉన్న ఫ్రూట్లో ఏ ఫ్రూట్ అయినా మీరు తీసుకోవచ్చు. 3 o'clockకి ఏ కాఫీ అయినా తీసుకోవాలి, ఫ్రూట్ అయినా తీసుకోవాలన్నమాట. ఇంకా ఈవినింగ్ 6:30 to 7 వచ్చేసి రాగి దోశ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట, రాగి దోశ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అదే దోశ పైన ఒక ఆమ్లెట్ వేసుకొని, మీ దగ్గర బఠానీలు, క్యారెట్, కార్న్ ఉంటాయి కదా, అవి పైన చల్లేసుకొని తీసుకోండి అనమాట. విత్ పుదీనా చట్నీ మనం మామూలుగా చేసుకుంటాం కదా, అలాగే తీసుకోవాలన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అనమాట. నేను మీకు వెంటనే రిప్లై ఇవ్వడం కానీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం కానీ చేస్తాను అనమాట. అండ్ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇప్పుడు నాకు టైం దొరకలేదన్నమాట ఈ వీడియోకి. సో నెక్స్ట్ వీడియోలో పక్కాగా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్తా. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.